ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని నేర్చడానికి ఆయన గ్రంథం మనం తీసి ఆయన వాక్యపు వెలుగులో మనం దేవుని చిత్తాన్ని నేర్చడానికి, మన లోపాలని దిద్దుకోవటానికి, మనం బలపరచబడటానికి, ఆయన జ్ఞానంలో ఎదగటానికి, మనం నేర్చుకొని మనం బలపడుతూ ఇతరులకు కూడా నేర్పించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని ధ్యానపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాము. అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు 6 పాఠాలు వస్తున్నాయి. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. అంటే 5వ పాఠాన్ని నేర్చుకుందాం, 4వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క వచనాన్ని, ఆ వచనంలో ఉన్న పదాలను కూడా మనం నేర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని నేర్చుకుందాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించక ముందు 4వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుందాం. 4వ అధ్యాయంలో మొదటి భాగం ఏంటంటే 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు మొదటి భాగము. 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మొదటి భాగం. ఈ భాగానికి పేరేమని పెట్టుకుంటారంటే, మారిన జీవితాలు, మార్చుకున్న జీవితాలు, మార్పు పొందిన జీవితాలు అని పెట్టుకోండి. ఎందుకంటే ఈ భాగంలో క్రీస్తులో జీవితం మార్చుకున్న వారి గురించి చెప్తాడనమాట. మారిన జీవితాలు. ఆ తర్వాత 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 2వ భాగం, 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు ఏమని దీనికి పేరు పెట్టుకుంటారంటే, దేవుని మహిమ కొరకు సేవ చేయుట, దేవుని మహిమ కొరకు పరిచర్య చేయుట, దేవుని మహిమ కొరకు సేవ చేయుట. 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు, 7 నుంచి 11 వచనం 2వ భాగం ఇది. ఈ భాగానికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే, దేవుడిచ్చిన వరాలను సరైన రీతిలో ఉపయోగించుట, దేవుడిచ్చిన వరాలను సరైన రీతిలో దేవుడిచ్చిన తలాంతులను సరైన రీతిలో ఉపయోగించుట అని కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 3వ భాగం అండి, చివరి భాగం 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 4వ అధ్యాయం 19వ వచనం వరకు 3వ భాగం. ఈ యొక్క భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే, దేవుని మహిమ కొరకు శ్రమపడుట, దేవుని మహిమ కొరకు శ్రమపడుట, లేకపోతే క్రైస్తవునిగా శ్రమ అనుభవించుట, ఆ పేరు కూడా పెట్టుకోవచ్చు. దేవుని మహిమ కొరకు శ్రమపడుట, లేకపోతే క్రైస్తవునిగా శ్రమపడుట. ఇది 3వ భాగం. ఈ విధంగా మనం 3 భాగాలు చేసాం. ఈ 3 భాగాల్ని మనం నేర్చుకుంటూ వెళదాం, చదువుకుంటూ వెళదాం. దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, నేను ముందుగానే మీకు చెప్పాను, ఈ పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో శ్రమ అనేటువంటి మాట 16 సార్లు కనపడుతుంది. శ్రమ అనేటువంటి మాట 16 సార్లు కనపడుతుంది. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవునికి క్రీస్తు వలె శ్రమ గ్యారంటీ. క్రైస్తవుడు శ్రమ పడతాడు. క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. ఏది? క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు, క్రీస్తు వలె జీవించాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఎందుకంటే 4వ అధ్యాయంలో పదే శ్రమ గురించి, క్రైస్తవులకు వచ్చే శ్రమ గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. అందుకని మనం శ్రమ గురించి ఇక్కడ చూస్తున్నాం. 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6 వచనాలు చూద్దామండి. మారిన జీవితాలు, మార్చుకున్న జీవితాలు, మార్పు నొందిన జీవితాలు చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అది క్రైస్తవులు, జీవితం మార్చుకున్న వాళ్ళు, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తు శరీరమందు శ్రమపడెను. 4వ అధ్యాయము కంటే ముందు 3వ అధ్యాయం చివరి వచనాల్లో క్రీస్తు శ్రమల గురించి వివరించాడు కదా, మనం చూసాం.
3వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనాల వరకు ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నాం మనము? క్రీస్తు యొక్క శ్రమలు అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్రీస్తు శ్రమలు వచ్చింది, ఇప్పుడు క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. 4వ అధ్యాయంలో అదే మనం చూడబోతాం. క్రీస్తు శ్రమలు పడ్డాడు, మనం క్రీస్తు యొక్క శిష్యులం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి, క్రీస్తుని వెంబడించేవాళ్ళం కాబట్టి, ఈ లోకంలో క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నించేవాళ్ళం కాబట్టి మనకు శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే క్రీస్తు కలిగిన మనస్సు మనం ధరించుకోవాలి. క్రీస్తు ప్రభు శ్రమల్లో ఎట్లా ఉన్నాడు అట్లాంటి మనస్సుని మనం కూడా ధరించుకోవాలి. క్రీస్తు ప్రభు శ్రమల్లో దూషించాడా? దూషించిన వారిని. క్రీస్తు ప్రభు శ్రమల్లో కపటం మాట్లాడా? ఆయన నోటిన దూషణ ఏమనుందా? కీడు చేసిన వాళ్ళు కీడు చేశాడా? ఏం చేశాడు క్రీస్తు ప్రభు శ్రమల్లో? అట్లానే మనం శ్రమల్లో కూడా ఉండాలి. అది క్రైస్తవుని జీవితం. క్రైస్తవుని జీవితం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. మన ఆయుధం ఏంటి? మన ఆయుధం ఏంటంటే క్రీస్తు లాంటి మనసు ధరించుకోవటమే ఆయుధము. ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం ధరించుకోవాల్సిన ఆయుధం ఏంటంటే క్రీస్తు లాంటి మనసు ధరించుకోవాలి. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును ధరించుకున్నది అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం పౌలు గారు కదా. అటువంటి మనస్సుని మనం ధరించుకోవాలి. శరీర విషయంలో శ్రమ పడినవాడు అన్నాడు. చూసారా, శరీర విషయంలో శ్రమ పడినవాడు అంటే ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవుడు శరీర విషయంలో శ్రమ పడుతున్నాడు క్రైస్తవ జీవితం జీవిస్తున్నందుకు. అందుకని క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. శరీర విషయంలో శ్రమ పడినవాడు క్రైస్తవుడు. శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషులను అనుసరించి నడుచుకొనక. అది క్రైస్తవుడు ఎవరు? శరీర సంబంధమైన శ్రమలు అనిపిస్తుంటాడు క్రీస్తు నిమిత్తం. అంతేకాదు ఏం చేస్తుంటాడు? ఇక మీదట శరీరాశులకు కలిపోకుండా దేవుని ఇష్టానుసారముగా నడుచుకుంటూ ఉంటాడు క్రైస్తవుడు. అది క్రైస్తవుని యొక్క జీవన విధానము. శరీరమందు జీవించు మిగిలిన కాలము క్రైస్తవ జీవిత కాలంలో ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, శరీరాశల్ని, మనుషాశల్ని, శరీర కోరికలను, దురాశలను అనుసరించకుండా, పాత జీవితం వల్ల జీవించకుండా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు. అది దేవుని ఇష్టానుసారముగా. సహోదరి సహోదరులారా, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మన ఇష్టాన్ని తీసేసుకొని మన ఇష్టంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారమైన క్రైస్తవుడు తన ఇష్టానికి బదులుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు. ఇష్టాలు మారిని బాప్తిసం అయిన తర్వాత. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేకుండాను. క్రైస్తవుడు ఎలా జీవించాలి? పాపముతో జోలి, సంబంధము ఇక ఏమీ లేకుండాలి. పాపంతో సంబంధాలు లేకుండా ఉండాలి. క్రీస్తువును అనుసరిస్తూ ఉండాలి. శ్రమలు వచ్చిన సహిస్తూ ఉండాలి. పాపంతో సంబంధం లేకుండా జీవించాలి. పాపంతో తెగదెంపులు చేసుకున్నాడు, విసర్జించాడు. క్రొత్త జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. తర్వాత 3వ వచనం చూడండి. ఏ విషయాల్లో మనం మార్పు పొందామో చెప్తున్నాడు ఇక్కడ. మనము పాత జీవితం గురించి చెప్తున్నాడు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. మొత్తం 6 పాపాలు చెప్పాడు ఇక్కడ. ఈ 3వ వచనంలో 6 పాపాలు. ఒకటి పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి? అల్లరితో కూడినటువంటివి. పోకిరి చేష్టలు పరుల జోలికి పోవటం, పరుల ఇళ్ల మీదకి వెళ్ళటం, అరుపులు, కేకలు, ఇష్టానుసారంగా జీవించటము, రాళ్ళు వేయటం ఇతర గృహాల మీద, ఇతరులతో కలహానికి పోవటం, ఇవన్నీ కూడా పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంతేకాదు, పోకిరి చేష్టలు అంటే ప్రతి ప్రదేశంలో కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నువ్వు ఒక 100 రూపాయలు ఇస్తాను రారా అంటే నువ్వేంటో వచ్చేస్తారు. ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను రారా అంటే నీ ఏంటో వచ్చేస్తారు. ఏది చేయమంటే అది చేస్తూ ఉంటారు. చూసారా? ఇటువంటి వాళ్ళందరూ కూడా పోకిరి చేష్టలు చేసేవాళ్ళు. పోకిరి చేష్టలు. రెండవది దురాశలు. దురాశ అంటే న్యాయము కాని కోరిక, న్యాయము కాని కోరికలు.
దేవుని పరిధి లోపల ఉన్న కోరికలు కాదు, దేవుని పరిధిని దాటినటువంటి కోరికలు, దురాశలు. తర్వాత మద్యపానం అంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు 3. తర్వాత అల్లరితో కూడిన ఆటలు పాటలు, డ్యాన్సులు, ఆటలు, డీజేలు, ఎగరటం, గంతులేయటం, తాగటం, ఇట్లాంటివన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు, అరుపులు, కేకలు, అల్లరితో కూడిన ఆటపాటలు 4. 5వది ఏంటి? త్రాగుబోతుల విందులు. అది ఆల్మోస్ట్ అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు పక్కపక్కనే ఉంటాయి. త్రాగుబోతుల విందులు అంటే తాగటము, ఎగరటము, డ్యాన్స్లు వేయటము, అరవటము, కేకలేయటం, ఇవన్నీ కూడా త్రాగుబోతుల విందులు. 5. 6వది ఏంటి? చేయదగని విగ్రహ పూజలు, విగ్రహాలను ఆరాధించటము, మనుషుల చేతులు చేసిన బొమ్మలను పూజించటము, ఇటువంటి విగ్రహారాధన అని చెప్తూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు విగ్రహారాధనలు ఇవన్నీ ఉంటాయి. విగ్రహారాధనలో ఊరేగింపులు, తాగటము, అరవటము, కేకలేయటం, గంతులేయటము, ఇవన్నీ కూడా ఆట పాట ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, మొదలైన వాటి అట్లాంటివన్నీ మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్ని జనుల ఇష్టము, ఇక్కడ 2 ఇష్టాలు చెప్పాడు. దేవుని ఇష్టం అన్నాడు, అన్ని జనుల ఇష్టం అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి ఇష్ట ప్రకారం జీవించాలి? ఇదివరకు అన్ని జనుల ఇష్ట ప్రకారం జీవించాలి, ఇప్పుడు దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. అన్ని జనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. అన్ని జనులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ప్రజలు కాని వారు అన్ని జనులు. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు, వారి ఇష్టం నెరవేర్చేవాళ్ళు. ఎవరికి? వాళ్ళు పార్టీలకు రమ్మంటే పార్టీకి పోయేవాళ్ళం, వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించాం, అందరినీ మనుషులను సంతోషపెట్టేవాళ్ళం, లోకాన్ని, లోకస్తుల్ని. కానీ అవి మనం మానేసుకోవాలని చెప్తున్నాడు. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. పాత జీవితం సరిపోద్ది, ఇక అక్కర్లేదు, అటువంటివి మనం కొనసాగించకూడదు అంటున్నాడు. మార్పు చెందిన జీవితాలు ఇవి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, అది అపరిమితమైన అంటే ఆ చేసే కూడా పోకిరి చేష్టలు ఎక్కువగా, దురాశలు ఎక్కువగా, మద్యపానం ఎక్కువగా, అల్లరితో కూడా ఆటపాటలు ఎక్కువగా, త్రాగుబోతుంది ఎక్కువ, చేయదగిన విగ్రహ పూజలు మరీ ఎక్కువగా, బాగా మునిగిపోయాం అనమాట అటువంటి క్రియల్లో. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, ఆ చెడ్డ పనులయందు, ఆ దుష్టత్వమునందు. దుర్వ్యాపారమునందు అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా చేయటం అన్నమాట, ఎక్సెసివ్నెస్ అనమాట, వాటిలో మునిగి తేలియాటం. ఆ దుర్వ్యాపారమునందు చెడ్డ పనులవన్నీ కూడా. ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. ఇదివరకు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తట్లేదండి. ఏందిరా, ఇదివరకు మాతో కలిసి తాగి తిరిగేవాడు కదా, ఇప్పుడు రావట్లేదేంటి? ఇదివరకు మాతో పాటు గొడవలకు వచ్చేవాడు కదా, ఇప్పుడు రావట్లేదేంటి? ఇదివరకు మాతో పాటు ఊరేగింపులకి, ఎగరటానికి, గంతులకి, వీటన్నిటికి వచ్చావు కదా పార్టీలకి, ఇప్పుడు రావట్లేదేంది? ఇప్పుడు నేను క్రైస్తవునయ్యాను, మార్పు చెందాను, జీవితాన్ని మార్చుకున్నాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపనందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు, అరే ఇదేంటి, ఇదివరకు ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఉన్నట్లా అన్నట్టుగా అనమాట. మిమ్మల్ని దూషించున్నారు, మనం అట్లా ప్రవర్తించడాన్ని బట్టి మనల్ని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దూషిస్తున్నారు. చేతగానోడు అని, చీవుని ఎత్తురు లేదని, ఉప్పు కారం తింటున్నావా లేదా అని మనల్ని ఏం చేస్తున్నారంటే దూషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలాగా మనం ప్రవర్తించట్లేదు కాబట్టి. నువ్వు ఏ కాలం మనిషివురా అనొచ్చు. దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సహోదరి ఇటువంటి వారందరిని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఎవరెవరికి తీర్పు తీరుస్తాడు? సజీవులకు మృతులకు అందరికీ తీర్పు ఉన్నది, సర్వలోకానికి తీర్పు ఉన్నది. బ్రతికున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా తీర్పు తీర్చబడతారు పునరుద్ధానములో. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు. ఎవరి ద్వారా తీర్పు తీరుస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే అధికారం దేవుడు, తండ్రిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహించారు. ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సహోదరులారా, ఈ లోకంలో మన ప్రవర్తనకు మనం దేవునికి బాధ్యులమై ఉన్నాము. మన జీవిత విధానానికి, మనం జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి రేపు లెక్కప్ప చెప్పాలి, తీర్పు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును
ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అది 6వ వచనం ఎవరి గురించి చెప్తున్నాడు? చనిపోయిన వారి గురించి చెప్తున్నాడు. 5వ వచనంలో సజీవులకు మృతులకు అన్నాడు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడు? చనిపోయిన వారికి వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాక్యం చెప్పాడు కదా దేవుడు, వాళ్ళకి క్రీస్తుకు సువార్తను వినిపించాడు కదా, దాని ప్రకారం తీర్పు తీరుస్తాడు. చనిపోయిన వారికి కూడా తీర్పు ఉంటుంది. వారికి దేవుడు తన వాక్యాన్ని, తన రక్షణ సువార్తను వినిపించాడు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, అది శరీరరీతిగా జీవిస్తే శిక్ష. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు, ఆత్మీయంగా జీవిస్తే, దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తే, దేవుని బట్టి జీవిస్తే వారికి రక్షణ, పరలోకము, నిత్య జీవము. వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అది చనిపోయిన వారిని కూడా పునరుద్ధానంలో దేవుడు క్రీస్తుకు సువార్త ప్రకారం తీర్పు తీరుస్తాడు. క్రొత్త నిబంధన కింద ఉండి చనిపోయిన వాళ్ళకి క్రీస్తుకు సువార్త ప్రకారం తీర్పు తీరుస్తారు. వారు చనిపోయిన వాళ్ళు సువార్తకు లోబడితే రక్షణ వాళ్ళకి, వాళ్ళు సువార్తకు లోబడకపోతే శిక్ష ఉంటుంది వాళ్ళకి. అదనమాట. అది ఇక్కడ చనిపోయిన వారి గురించి కూడా చెప్తున్నాడు. మృతులకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. వారికి కూడా ఎట్లా తీర్పు తీరుస్తాడు? సువార్త ప్రకారంగా, క్రీస్తుకు సువార్త ప్రకారంగా వాళ్ళకి వినిపించాడు, దాని ప్రకారం తీర్పు. వాళ్ళు లోబడి మరణ వరకు నమ్మకం ఉంటే నిత్య జీవం, వారు లోబడకుండా శరీరానుసరం తీస్తే తీర్పు, శిక్ష ఉంది అని చెప్తున్నాడు అనమాట. అదండి సహోదరులారా, మొదటి భాగం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మొదటి భాగము మార్పు చెందిన జీవితాలు అని మనం చూసాం కదా. మార్పు చెందిన జీవితాలు, క్రైస్తవుడు శ్రమల్లో ఎలాగుండాలి అని కూడా మనం చూసాం. ఏం చేయకూడదు, ఏం చేయాలి, క్రొత్త జీవితం ఏంటి, క్రొత్త జీవితం ఎలాగుండాలి, లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. సరే, 2వ భాగం చూద్దామంటే 4వ అధ్యాయం 2వ భాగం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. బైబిల్స్ వాళ్ళు దయచేసి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాలు. ఈ భాగానికి మనం హెడ్డింగ్ ఏమని పెట్టామంటే సేవ చేసి దేవుని మహింపరచుట. సేవ చేసి దేవుని మహింపరచుట, దేవుని మహిమ కొరకు సేవ చేయుట. అది దేవుని మహిమ కొరకు సేవ చేయుట. లేకపోతే ఇంకొక హెడ్డింగ్ కూడా నేను పెట్టాను. అదేంటంటే దేవుడు మనకిచ్చిన వరాలు, దేవుడు మనకిచ్చిన దేవుల్ని సరైన రీతిలో ఉపయోగించటము, మంచి గృహ నిర్వాహకులుగా ఉండటము. అదనమాట. 7 నుంచి 11 వచ్చిన చదువుదాం చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అది తీర్పు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పైన అన్నిటి అంతం అంటే క్రీస్తుకు 2వ రాకడ. అన్నిటికీ అంతము, అన్నిటికీ అంతం ఎప్పుడు? అన్నిటికీ క్రీస్తు 2వ రాకడలో. ఈ విశ్వం తీసివేయబడింది, చనిపోయిన వారు తిరిగి లేపబడతారు, తీర్పు జరుగుతుంది, నిత్య శిక్ష, నిత్య జీవం పొందుతుంటారు మనుషులు. ఆ దినాన ఆ అంతం గురించి మాట్లాడుతున్నాడు. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు. చూసారా సహోదరి సహోదరులారా, మనం ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఆశా నిగ్రహం కలిగి జీవించటము. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే మంచి బుద్ధి కలిగి ఉండటము, మెలకుగా ఉండటము, ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి ఉండటము అని అర్థం అనమాట. స్వస్థ బుద్ధి గలవారై, స్వస్థ బుద్ధి గలవారై, మీరు స్వస్థ బుద్ధి గలవారై, అటువంటి బుద్ధి గలవారు ఆశా నిగ్రహం కలిగి ఉంటూ ఏం చేయాలంటే మనము ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అది మనం స్వస్థ బుద్ధి కలిగి ఉండి, ఆశా నిగ్రహం కలిగి ఉండి, మెలకువగా ఉండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండటం అంటే మూల భాషలో అర్థం ఏంటంటే మత్తులుగా ఉండకుండా అని అర్థం అనమాట. స్వస్థ బుద్ధికి ఆపోజిట్ ఏంటంటే మత్తుగా ఉంటాం, మందులుగా ఉంటాం. స్వస్థ బుద్ధి కలిగి ఉండటం అంటే మత్తు లేకుండా ఉంటాం అన్నమాట. స్వస్థ బుద్ధికి ఆపోజిట్ మత్తులుగా ఉండటం అన్నమాట. సరే, అందుకని మనం ఆశా నిగ్రహం గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి ప్రార్థనలు చేయాలి. మనము మెలకువగా ఉండాలి. ప్రార్థన ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండటంతో చెప్పబడింది. ఇంకా చూడండి 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. ప్రేమ అనేక పాపములను కప్పును. ఈ మాట ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే పేతురు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నుంచి ఈ మాట చెప్తున్నాడు. అక్కడ ప్రేమ అనేక పాపములను, ప్రేమ దోషములంటే కప్పును అన్నాడు సొలొమోను. దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అందరూ క్రైస్తవులందరూ సహోదరి సహోదరులందరూ కూడా మిక్కటమైన ప్రేమ, గొప్ప ప్రేమ, ఎక్కువ ప్రేమ, గొప్ప ప్రేమ కలిగి ఉండాలి. మిక్కటమైన అంటే పూర్తి స్థాయిలో, ఎక్కువగా, సమృద్ధిగా అని అర్థం అన్నమాట. మిక్కటగా, ఫుల్గా, కంప్లీట్గా. ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారిని, ఒకని పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమ అనేక పాపములను కప్పును అన్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును అనేటువంటిది మనం మనసులో పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? ప్రేమ అనేక పాపములు కప్పును అంటే అర్థం ఏంటంటే నువ్వు గనక సహోదరుని ప్రేమిస్తే అతని పాపాలను క్షమిస్తావు. సహోదరుని ప్రేమిస్తే అతని పాపాలను క్షమిస్తావు. సహోదరుల యొక్క పాపాలను మనం క్షమించాలి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి ఒకరినొకరు క్షమించుకోండి అని అర్థం అంట. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఆ ప్రేమలో ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఒకరి పాపాలని మనం కప్పుతాం. క్షమించినట్లయితే అతని సహోదరుడు మనసు మార్చుకున్నప్పుడు, క్షమాపణ వేడుకున్నప్పుడు మనం క్షమించాలి. ఆ విధంగా పాపాలను కప్పేస్తాం. తర్వాత ఒకరిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారండి. 9వ వచనమండి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. అది ఒకరి పట్ల, ఇది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉంటాం. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యం చేయటం అంటే మన ఇంటికి వచ్చిన వారికి మేలు చేయటం, మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళకి మేలు చేయటం, మన ఇంటికి వచ్చిన వారికి మనకున్న వాటితో వాళ్ళతో పంచుకోవటం, మనకున్న వాటిని వారితో పంచుకోవటం, అది ఆతిథ్యం చేయటం అంటే. అయితే ఆతిథ్యం చేసేటప్పుడు ఏం చేయాలి? సనుగు కొనకుండా అన్నారు. చూసారా, కొన్నిసార్లు ఆతిథ్యం చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఆతిథ్యం చేయాలంటే టైం కావాలి, ఆతిథ్యం చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది, వంటలు అవి చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది కదా. ఇటువంటి సమయంలో సనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఇప్పుడు వచ్చారు, చెప్పి రావచ్చు కదా, ఎంతమంది వచ్చారేంటి, ఒకరు రావచ్చు కదా. ఇట్లా సనుగుడు, గొనుగుడు కారణం ఏర్పడవచ్చు ఆతిథ్యం విషయంలో. అయితే అట్లా చేయకూడదు. క్రైస్తవుని మనం అట్లా చేయకూడదు. అతిథి ప్రియులుగా ఉండాలి, ఆతిథ్యాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆతిథ్యం చేయాలి, మీరు నా ఇంటికి వచ్చినప్పుడు నేను మీకు ఆతిథ్యం చేయాలి. 10వ వచనం. ఆతిథ్యానికి చక్కటి ఉదాహరణ అబ్రహాము, శారాలు మధ్యాహ్నం వారి దగ్గరికి వచ్చిన దేవదూతలకి, మనుషులకు వారు ఆతిథ్యం ఇచ్చారు కదా. 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ప్రత్యేకంగా ఈ పత్రిక రాసే సమయానికి ఆయా సంఘాల్లో కృపావరాలు ఉన్నాయి. అపోస్తలు ఉన్నంత కాలము, అపోస్తలు ఇతరుల మీద చేతులు ఉంచినంత కాలము, ఆనాడు సంఘం బాల్యదశలో ఉన్నప్పుడు కృపావరాలు కలిగేయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 9 కృపావరాలు చెప్పాడు అక్కడ పౌలు గారు. ప్రవచన వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, భాషలు మాట్లాడే వరము, భాషలు అర్థం చెప్పే వరము, స్వస్థపరిచే వరము, మహత్కార్యాలు చేసే వరాలు, ఇటువంటి వరాలు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఆనాడు సంఘం బాల్యదశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా క్రొత్త నిబంధన పూర్తిగా అందుబాటులో లేనప్పుడు అపోస్తలు ఆయా సంఘాలను విజిట్ చేసి వారి మీద చేతులుంచి ఇటువంటి గిఫ్ట్స్ సంఘం అభివృద్ధి చెందినంత వరకు వారు ఆ సంఘం కార్యక్రమాలు నడవటానికి ఈ విధంగా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. అది మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. గృహ నిర్వాహకుడు అంటే తనకు అప్పగింపబడిన వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేయాలి, సరైన రీతిలో ఉపయోగించాలి. యజమానుడు ఇష్టపడేటట్లుగా, యజమానుడు నచ్చిన విధంగా వాటిని ఉపయోగించేవాడు గృహ నిర్వాహకుడు. ఒక యజమానుడు తన ఇంటి మీద గృహ నిర్వాహకులను ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, దుర్వినియోగం చేయకూడదు. యజమానుడు అప్పచెప్పిన వాటిని సద్వినియోగం చేయాలి, సరైన రీతిలో ఉపయోగించాలి. అట్లనే మనం కూడా దేవుడు ఆనాడు వారికి ఇచ్చిన కృపావరాలు కానీ, లేదు నేడు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి అవకాశం కల్పించినటువంటి సామర్థ్యాలు, తలాంతులు, వస్తువులు, ధనము, అవకాశాలు, ఆధిక్యతలు, ఇటువంటివి కూడా మనము వాటి విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి, సద్వినియోగం చేయాలి,
సరైన రీతిలో ఉపయోగించాలి, దేవుని మహిమార్థమై ఉపయోగించాలి, దుర్వినియోగం చేయకూడదు, పాడు చేయకూడదు, వ్యర్థం చేయకూడదు వాటిని, దేవుడిచ్చిన తలాంతులను, ఆశీర్వాదాలను. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ప్రత్యేకంగా ఎందుకు దేవుడు మొదటి శతాబ్దంలో సంఘంలో అపోస్తులు చేతులుంచడం ద్వారా సంఘ సభ్యులకి వరాలు ఇచ్చాడు? ఆయా సంఘాల కంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగత ప్రయోజనం కంటే కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఆ కృపావరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని సంఘం కొరకు ఉపయోగిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది. ప్రవచన వరం సంఘం కొరకు ఉపయోగిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది. భాషలు చెప్పే వరం సంఘం కొరకు ఉపయోగిస్తే సంఘం క్షేమాభివృద్ధి, భాషల అర్థం చెప్పే వరం ఉపయోగిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా బుద్ధివాక్యం కలిగిన వాడు బోధిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. ఆ విధంగా మనకి ఇవ్వనటువంటి తలాంతులు కానీ, వస్తువులు కానీ, పదార్థాలు కానీ మన కొరకే కాదు, కానీ మనం సంఘం కొరకు, తోటి సహోదరి సహోదరుల కొరకు ఉపయోగించాలి. ఒకరికొకడు ఉపచారము చేయుడి, మేలు చేయాలి, సహాయం చేయాలి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకడు బోధించడలా, ఒకళ్ళకి బోధించే సామర్థ్యం ఇచ్చాడు. ఎలా చేయాలంట? ఒకడు బోధించడలా దైవోక్తులను బోధించున్నట్టు బోధించవలను. దేవుడు ఎట్లయితే తన వాక్యంలో చెప్పాడో అట్లనే బోధించాలి. దేవుడు చెప్పినట్లు, దేవుడు చేయమన్నట్లు ఆ విధంగా బోధించాలి. దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. దేవుని వాక్యం ఎట్లా చెబుతుందో అట్లా బోధించాలి. అందుకని వాక్యం మాట్లాడిన చోట మనం మాట్లాడాలి. వాక్యం మౌనంగా ఉన్న చోట మనం వాక్యంలో మౌనంగా ఉండాలి. వాక్యంలో చెప్పిన విషయాలు వాక్యంలో చెప్పినట్లుగా చేయాలి. వాక్యంలో పలికిన విషయాలు వాక్యంలో పలికినట్లుగా మనం పలకాలి. ఆ విధంగా ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధించడం, ఒకడు ఉపచారం చేసినలా పరిచయం చేసినప్పుడు దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలను. దేవుడు ఎంతవరకైతే నీకు సామర్థ్యం ఇస్తాడో అంతవరకు నువ్వు చేయాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని పనిలో ఇతరులకు పరిచయం చేసేసిన సామర్థ్యం కొలది చేయాలి. సామర్థ్యం కొలది చేయాలి అంటే అర్థం ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం చేయాలి. ఏదో చేశామా చేయలేదా అని పై కాదు, కానీ పూర్తిగా. ఒకడు ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం కొలది చేయవలెను. ఇందువలన ఈ విధంగా గనక దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్స్ని కానీ, వస్తువులు కానీ, పదార్థాలు కానీ, తలాంతులను కానీ, సామర్థ్యాన్ని కానీ, అవకాశాలు కానీ, ఆధిక్యతలు కానీ పూర్తి స్థాయిలో కనుక మనం సంఘానికి, సహోదరులను ఉపయోగించినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. అది దేవుడు మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. క్రీస్తువు ద్వారా క్రైస్తవులు ఈ విధంగా జీవించినట్లయితే, చేసినట్లయితే క్రైస్తవుల ద్వారా, క్రీస్తు ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాము. సహోదరులారా, మనం ఎందుకు సృష్టించబడ్డాం? ఒక మాటలో చెప్పాలంటే దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం. దేవుని ఘనత కొరకు, దేవుని కీర్తి కలగాలని, దేవుని మహిమార్థమై మనం సృష్టించబడ్డాం. దేవుని మహిమ కొరకు జీవించాలి. మనిషి దేని కొరకు జీవించాలి? ఈ లోకంలో దేవుని మహిమ కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కుమార్తెలుగా జీవించాలి. క్రైస్తవులుగా జీవించడం అంటే దేవుని కుమార్తెలుగా జీవించడమే. ఆ విధంగా దేవుని మహిమపరచాలి అన్ని విషయాల్లో. మన అన్నిటిలో దేవుడు అన్నిటిలోనూ అన్నాడు. ఆ మాట చూసారా? అండర్లైన్ చేసుకున్నది. అన్నిటిలోనూ అంటే అన్నిట్లో, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన సామర్థ్యము, అన్నిటి ద్వారా దేవుని మహిమపరచాలి. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకును గాక. ఆమేన్. ఈ దేవుని స్తుతించే మాట, దేవుని ఘనపరిచే పలుకు ఇది. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకును గాక. ఆమేన్. దేవుడు మన స్తుతి స్తోత్రమునకు, మహిమ ఘనత ప్రభావానికి, స్తుతి స్తోత్రమునకు దేవుడు యోగ్యుడు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ఆయన మనకి ఏం చేశాడో దాన్ని బట్టి, క్రీస్తు యేసులో మనకి ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో వాటన్నిటిని బట్టి కూడా దేవుడు మహిమ ఘనత దేవునికి ఉండును గాక. ఇదండి సహోదరులారా, 2వ భాగం ఇది 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాలు చూసాం. దేవుని మహిమ కొరకు సేవ చేయుట, దేవునికి మహిమ కలిగేటట్లుగా సేవ చేయుట అని మనం చూసాం. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని మహిమ కొరకు సరైన రీతిలో వాడుట. మంచి గృహ నిర్వాహకులుగా మనం ఒక విధంగా దేవుని గృహ నిర్వాహకులము. దేవుడు మనకు కొన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటిలో
దేవుని మహిమార్థం వాడాలి, దుర్వినియోగం చేయకూడదు, నమ్మకంగా ఉండాలి, లెక్కప్ప చెప్పే విధంగా ఉండాలి అని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చివరి భాగం అండి, 4వ అధ్యాయం చివరి భాగం 12వ వచనం నుంచి 19వ వచనాల వరకు. 4వ అధ్యాయము 3వ భాగం ఇది, 12 నుంచి 19 వచనాలు. ఇదేంటంటే దేవుని మహిమ కొరకు శ్రమ అనుభవించుట, క్రైస్తవుడిగా శ్రమ అనుభవించుట, క్రైస్తవుడిగా శ్రమ అనుభవించుట, దేవుని మహిమ కొరకు శ్రమ అనుభవించుట, క్రైస్తవుడిగా జీవిస్తూ శ్రమ అనుభవించుట. 12 నుంచి 19 చాలా చక్కటి వచనాలు చెప్పాడు, చూడండి దయచేసి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అన్నాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పేతురు, ఎందుకు శ్రమలు వస్తాయి మనకి? మిమ్మను శోధించుటకు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే మిమ్మను పరీక్షించుటకు అన్నాడు. అది మనకి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఎందుకు వస్తాయి? కారణం ఏంటంటే ఒక కారణము మనల్ని పరీక్షించడానికి, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టు. అందుకని మన పరీక్ష కోసం వస్తాయి శ్రమలు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి, అది ఘోరమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు రావచ్చు అన్నమాట. అగ్ని వంటి తీవ్రమైన మహాశ్రమను చూసారా? అగ్ని వంటి అనే దాని దగ్గర పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం చూడండి. ఈ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నదిగా. అది అగ్ని పరీక్ష, అగ్ని వంటి శ్రమ. ఎందుకు ఈ శ్రమ? అగ్ని వంటి శ్రమ, మహాశ్రమ మనల్ని పరీక్షించడానికి, మనల్ని శుద్ధి చేయటానికి, మనం దేవుని మీద ఆధారపడటానికి, మనం కొన్ని గుణగణాలు అలవరచడానికి, దేవుని కుమారులుగా దేవుని స్వభావంలో పాలివారం అవటానికి ఈ విధంగా దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రైస్తవులకి శ్రమలు కలిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే శ్రమలు కలుగుతాయి అని చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన్ను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నానని చెప్పాడు ప్రభు అయిన యేసు యోహాను సువార్త 16:33లో. క్రీస్తులకు శ్రమలు వచ్చినాయి కాబట్టి క్రైస్తవులకు శ్రమలు వస్తాయి. శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి, శ్రమలు వస్తే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తులకు శ్రమ పరచడానికి మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయని వాక్యం చెప్పింది మనకి కదా. చూడండి తర్వాత, అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపో, ఎంత నాకు ఆ శ్రమలు, నేనేం చేశాను నాకు శ్రమలు అని ఆశ్చర్యపడాల్సిన పని లేదు, క్రైస్తవునికి శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. అది క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు, క్రీస్తు గొప్ప మహిమలో ప్రత్యక్షం అవుతాడు రెండవసారి, రెండవ రాకడలో. అప్పుడు మనం కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం అవుతాము. ఇంత గొప్ప మహిమ మనకున్నది కాబట్టి, క్రీస్తు యొక్క మహిమలో మనం పాలివారం అవుతాం కాబట్టి, ఆయనతో పాటు వారసులం అవుతాం కాబట్టి, క్రీస్తు మహిమలో మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన. ఎప్పుడైతే క్రీస్తు మహిమ బయలుపడినప్పుడు మనం కూడా మహిమపరచబడతాం, మనం కూడా బహుమానం పొందుతాం, మనం కూడా ప్రతిఫలం పొందుతాం, వారసత్వం పొందుతాం. ఇటువంటి గొప్ప ఆనందం మనకు ఉంది కాబట్టి అప్పుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు మహిమలో మనము పాలివారం అవుతాం కాబట్టి మీరు మహానందంతో సంతోషించు. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎట్లా మనం క్రీస్తు శ్రమల్లో కూడా సంతోషించాలి. ఎందుకు క్రీస్తు శ్రమలో సంతోషించాలంటే, క్రీస్తు శ్రమల్లో మనం పాలివారం అవుతే క్రీస్తు మహిమలో కూడా పాలివారం అవుతాం. క్రీస్తు శ్రమల్లో పాలివారం కానట్లయితే క్రీస్తు మహిమలో కూడా పాలివారం కాము. అందుకని క్రీస్తు శ్రమల్లో మనం ఆనందించాలి. ఎందుకంటే నేను క్రీస్తు శ్రమలు అనిపిస్తున్నాను, ఆనందించాలి. ఎందుకంటే మనకు మహిమ ఉంది కాబట్టి ఆనందించాలి. క్రీస్తు శ్రమల్లో పాలివారం ఏంటంటే ఆనందించాలి, ఎందుకంటే గొప్ప మహిమ ఉంది కాబట్టి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించండి. అది మహానందం ఉంది మనకి, ఆనందము మహానందము. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అది సంతోషం ఏంటి? క్రీస్తు శ్రమల్లో నేను పాలివాడిని అయ్యాను, నాకు వస్తున్న ఈ శ్రమలో క్రీస్తు నిమిత్తం, క్రీస్తు ప్రభు వలె జీవిస్తూ క్రైస్తులుగా ఉన్నందుకు నాకు శ్రమలు వస్తున్నాయి కాబట్టి నేను క్రీస్తు ప్రభుతో పాటు మహింపరచబడతాను. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు శ్రమల్లో నీవుగా నేను కానీ పాలివారం అయితే దానికి ప్రతిఫలం ఉంది. మిగతా శ్రమల్లో పాలివారం అయితే ప్రతిఫలం ఏమి లేదు. కానీ క్రీస్తు శ్రమల్లో పాలివారం అయితే, క్రైస్తవునికి శ్రమ అనిపిస్తుంది, దానికి
ప్రతిఫలం ఉంది అనే విషయాన్ని దయచేసి మనసులో పెట్టుకోవాల్సింది. అందుకని మనం ఆనందించాలి ఆ క్రీస్తు శ్రమలు వచ్చినప్పుడు. నేను క్రీస్తు శ్రమల్లో అనుభవిస్తున్నాను, క్రీస్తు మహిమలో కూడా పాలువాడిని అవుతున్నా, నాకు బహుమానం ఉందనే విషయంతో మనం సంతోషించాలి. రివార్డ్ ఉంది కాబట్టి, బహుమానం ఉంది కాబట్టి, ప్రతిఫలం ఉంది కాబట్టి. 14 వచనం, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడలా, అది సహోదరి సహోదరులారా, శ్రమలు రకరకాల కారణాలను బట్టి వస్తాయి. ఒక్కొక్కసారి మనం చెడుగా ప్రవర్తించినప్పుడు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు మనం మంచి చేసిన శ్రమలు వస్తాయి లోకంలో. కానీ ఒక శ్రమ ఏంటంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్నందుకు వచ్చే శ్రమలు, క్రీస్తు ప్రభు వలె జీవిస్తున్నందుకు వచ్చే శ్రమలు ఉన్నాయే, వాటికి గొప్ప బహుమానం ఉంది. వాటికి గొప్ప బహుమానం ఉంది. చూడండి అక్కడ ఏమన్నాడు, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, నింద దూషించవచ్చు. ఏం తక్కువ కులం ప్రభుని నమ్ముకున్నావేందో, దేవుణ్ణి నమ్ముకున్నావేందో అనొచ్చు, లేకపోతే తెల్లోళ్ళ మతం పుచ్చుకున్నావేంది, లేకపోతే రకరకాలుగా నిన్ను అనొచ్చు, నిందలేయచ్చు. చూసారు, నీ వల్ల ఇది జరిగింది, నువ్వు క్రైస్తవుల గురించి మనకి ఈ శ్రమలు వస్తుంది, ఇట్లా రకరకాల నిందలు వేయచ్చు. నింద పాలైనట్లా మహిమాస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? మహిమాస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మకు, క్రీస్తు ప్రభువుకి, తండ్రి దేవునికి ఆ పదాలు ఉపయోగించబడి, మహిమాస్వరూపి అయిన అనేటువంటి పదం. మహిమాస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, అనగా దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ నా పేరేంటి? దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అది పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలుస్తాడు? ఎవరి దగ్గర నిలిచుంటాడు? ఎవరిలో పరిశుద్ధాత్మ నిలిచి ఉంటారు? ఎవరైతే క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటారో, శ్రమలు వచ్చినా విశ్వాస యాత్రను కొనసాగిస్తుంటారో వారి మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉంటారు. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటారో అక్కడ క్రీస్తు ఉంటారు. క్రీస్తు ఎక్కడైతే ఉంటాడో తండ్రిని దేవుడు కూడా అక్కడ ఉంటారు. అది పరిశుద్ధాత్మ వారు నిలిచి ఉంటారు. ఎందుకు నిలిచున్నాడు పరిశుద్ధాత్మ వారితో అంటే అర్థం ఏంటంటే వారు క్రీస్తు శ్రమల్లో విశ్వాసయాత్రను సహిస్తున్నారు కాబట్టి. గనుక మీరు ధన్యులు. అది పరిశుద్ధాత్మని మీతో మనతో ఉంటే మనం ధన్యులం. పరిశుద్ధాత్మ మనతో అంటే దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి. తర్వాత చూడండి, మీరు ధన్యులు. అది క్రీస్తు శ్రమలు పొందేవాళ్ళు ధన్యులు. క్రీస్తు నిమిత్తం శ్రమలు పొందేవాళ్ళు ధన్యులు. దేవుని దయ పొందుతారు, దేవుని మెప్పు పొందుతారు, వాళ్ళకి బహుమానం ఉంది, వారికి ప్రతిఫలం ఉంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింపు తగదు. ఇక్కడ 4 పాపాలు చెప్పాడు, ఈ చేయకూడదని చెప్పాడు. నరహంతకుడుగా ఉండకూడదు క్రైస్తవుడు. నరహంతకుడు అంటే మనిషిని సంపాదించిన పని లేదు, తన సహోదరుని కనుక ప్రేమించకపోతే అతను కూడా నరహంతకుడు అని చెప్పాడు. నరహంతకుడిగా ఉండకూడదు. రెండోది దొంగగా ఉండకూడదు, దొంగతనాలు చేయకూడదు క్రైస్తవుడు. మూడోది దుర్మార్గుడిగా ప్రవర్తించకూడదు, దుర్మార్గము, దౌర్జన్యము ప్రవర్తించకూడదు. 4వది పరుల జోలికి పోవాడు, ఇతరుల విషయాల్లోకి వెళ్ళటం, ఇతరుల జోలికి వెళ్ళటం, ఇతరులతో కొట్లాట్లు, తగాదాలు, గుద్దులాట్లకు ముందు వెళ్ళటం, ఇతరుల విషయాల్లో కలుగు చేసుకోవటం, ఇదనమాట పరుల జోలికి పోవటం అంటే. పరుల జోలికి పోవాడును కానీ బాధ అనిపించదు. అటువంటి చెడ్డ పనులు చేసి బాధ అనిపించకూడదు. క్రైస్తవుడు అట్లా కాదు, బాధ అనిపించాలి. మంచి చేసి బాధ అనిపించాలి, మేలు చేసి బాధ అనిపించాలి. క్రీస్తు లాంటి జీవితం జీవిస్తూ బాధ అనిపిస్తే దానికి ప్రతిఫలం ఉంది. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా, సహోదరి సహోదరుల క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలకున్న ఒక పేరు ఏమిటంటే క్రైస్తవులు. క్రైస్తవులు క్రొత్త నిబంధనలో దేవుని యొక్క పిల్లలు క్రైస్తవుని పిలువబడతారని యెషయా ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథం 62వ వచనంలో ఉంది. క్రైస్తవుడు అనే మాట 3 చోట్ల కనపడిద్ది క్రొత్త నిబంధనలో. అపోస్తలుల కార్యం 11:26, అపోస్తలుల కార్యం 26:28, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 అంటే ఇక్కడ ఒక చోట, 3 చోట్ల మనకు కనపడిద్ది. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను, క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు అని అర్థం అనమాట. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు అని అర్థం. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించడం. చూసారా, మా క్రైస్తవుడు అనే పేరులో క్రీస్తు కూడా ఉంది. అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తువాడు, క్రీస్తు ప్రభువులో జీవించేవాడు, క్రీస్తుష్యుడు. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించడం, అది సహోదరి సహోదరుడు క్రైస్తవుడిగా జీవిస్తూ బాధ అనిపించడం, అది దానికి లెక్క ఉంది, దానికి బహుమానం ఉంది. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించడం, అతడు సిగ్గుపడకూడదు. క్రైస్తవుడిగా పిలవబడటానికి సిగ్గుపడకూడదు, క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు, క్రైస్తవుడిగా స్నానం అనిపించినప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉన్నాడు.
అంతేకాదు క్రీస్తు శ్రమలో మనం పాలివారం అయ్యాం కాబట్టి రేపు క్రీస్తు మహిమలో కూడా పాలివారం అవుతాం. దేవుని మహింపరుస్తాం. ఇట్లా కనుక క్రైస్తవుడిగా శ్రమ అనిపిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలను. అది ఏ పేరును బట్టి? క్రైస్తవుడుగా అనే పేరును బట్టే దేవుని మహింపరచాలి. మనము దేవుని ఘనపరచాలి. క్రైస్తవుడు శ్రమను అనిపిస్తుంటే దేవుని ఘనపరుస్తుంది. క్రైస్తవుడుగా జీవిస్తుంటే దేవుని మహింపరుస్తున్నట్లు, వెలుగుగా ఉప్పుగా ఉన్నట్టు. చూసారా? క్రైస్తవుడు అనే పేరుకి తలలు తోకలు లేవు. ఫలానా క్రైస్తవుడు, ఫలానా క్రైస్తవురాలు అని దానికి తలా తోకలు పెట్టాల్సిన పని లేదు. క్రైస్తవుడు చాలు ఆ పేరు. నువ్వెవరండి అంటే నేను క్రైస్తవుని. చూసారా? అంతేగాని నేను లూథరన్ క్రైస్తవుడిని, నేను ఫలానా మెథడిస్ట్ క్రైస్తవుని అక్కర్లేదు. అవన్నీ కూడా సరే, క్రైస్తవుడు చాలు. అది ఆ తర్వాత 17 వచ్చినవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలము వచ్చినది. సహోదరి సహోదరులు, ఈ మాట బట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుడు తన ప్రజలకు కూడా తీర్పు తీరుస్తాడు. దేవుడు క్రైస్తవులకు కూడా తీర్పు, తన రాజ్యానికి కూడా తీర్పు తీరుస్తాడు. దేవుడు తన ప్రజలకు కూడా తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. మనం ఏమని ప్రార్థన చేస్తున్నాము తండ్రిన దేవునికి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం ఏమని పేరు ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పాడు చూడండి. అక్కడ 17 వచ్చిన, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వానికి తీర్పు తీరుస్తారని ప్రార్థన చేస్తున్నారు మీరు, పక్షపాతం ఉండదని చెప్పి అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ మాట బట్టి మనకేమర్థం ఉందంటే దేవుని ఇంటికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు, తన ప్రజలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు, తన వాక్య ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. క్రీస్తువు చెప్పాడు, నేను చెప్పిన మాట అంతేనమైన వానికి తీర్పు తీర్చును. క్రైస్తవులకు కూడా తీర్పు ఉన్నది అనేటువంటి విషయం గ్రహించాలి. అంటే మనం కూడా బాధ్యులము, మనం కూడా లెక్కప్ చెప్పాలి మనం ఎలా జీవించాము. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుపుమని 2 కొరింథీ 5:10 పౌలు గారు కూడా మనకు జ్ఞాపకం తెచ్చాడు. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలము వచ్చినది. అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అది సహోదరి సహోదరులారా, మరి మనం గనక లోబడకపోతే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇద్దరికి తీర్పు తీరుస్తాడు. ఎవరికి? క్రైస్తవులకు తీర్పు తీరుస్తాడు, లోకస్తులకు తీర్పు తీరుస్తాడు. చూసారా? ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని జీవించాలి. మనమే తీర్పు తీర్చినప్పుడు సరిగా నెగ్గలేకపోతే తీర్పులో మరి లోకస్తుల సంగతి ఏంటి అని చెప్తూ ఉన్నాడు. ఇద్దరికి తీర్పు తీరుస్తాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? చూసారా? నీతిమంతుడి మనమే రక్షించబడకపోతే ఇక మరి వాళ్ళ సంగతి ఏంటి అని చెప్తున్నాడు కదా. అందుకని దేవుడు ఇద్దరికి తీర్పు తీరుస్తాడు, లోకానికి తీర్పు తీరుస్తాడు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ఆ భయభక్తితో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మరి క్రైస్తవుల్ని అవిధేయులుగా జీవించినటువంటి క్రైస్తవులై కొంతకాలం నమ్మకం తప్పిపోయిన వారిని దేవుడు శిక్షిస్తుంటే లోకస్తుని కూడా శిక్షిస్తాడు. చూసారా? ఆ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఈ మాటలు సామెతలు 11వ అధ్యాయం 31వ వచనానికి సమానంగా ఉన్నాయి. ఈ మాటలు సామెతలు 11వ అధ్యాయం 31వ వచనానికి ఇటువంటి భావంతో అక్కడ కూడా సొలొమోను తెలియజేశాడు. అంటే నీతిమంతుడికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, భక్తిహీనుడికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుడికి దేవుడు ప్రతిఫలం ఇస్తే భక్తిహీనుడికి కూడా తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతుడికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తున్నాడంటే భక్తిహీనుడికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, నేను క్రైస్తవుని కదా నన్ను తీర్పు తీర్చాలి అనుకోవద్దు, నేను క్రైస్తవుని నన్ను లెక్క అడగలే అనుకోవద్దు, నీకు కూడా లెక్క ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం. అందుకని మనం సరిగ్గా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఇక్కడ పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారం బాధపడవారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ కలిగే బాధ. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, అది ఆ బాధలో కూడా నువ్వేం చేయాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి, క్రైస్తవుడుగానే జీవించాలి. బాధలు వచ్చినంత మాత్రాన, శ్రమలు వచ్చినంత మాత్రాన విశ్వాసం వదిలిపెట్టి వెళ్ళిపోయావనుకో
నీకు తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది. అందుకని ఆ బాధల్లో, ఆ శ్రమల్లో కూడా నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి మనము. అది ఈ మాట గుర్తుంచుకోండి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు సత్ప్రవర్తనగా జీవించాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాల్సింది. అన్నీ వ్యతిరేకంగా, క్లిష్టంగా ఉన్నప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పరిస్థితులు ఎటువంటి ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా క్రైస్తవుడుగా జీవించాలి అని చెప్తున్నాడు. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ బాధపడేవాడు సత్ప్రవర్తన గలవారే. అది ఈ పత్రికలో పదే పదే కనపడే ఒక పదం ఏంటి? సత్ప్రవర్తన. క్రైస్తవ విశ్వాస జీవితానికి, ప్రవర్తనకి లింక్ ఉంది, సంబంధం ఉంది. సత్ప్రవర్తన గలవారై ఏం చేయాలి? నమ్మకమైన సృష్టికర్తకు, దేవుడు ఎవరు? సృష్టికర్త. ఎవరు ఆయన? నమ్మకమైన వాడు. దేవుడికి 2 గుణగణాలు చెప్పాడు. దేవుడు నమ్మకమైన వాడు, రెండోది దేవుడు సృష్టికర్త. సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణ సమయంలో మన ఆత్మని తండ్రిని దేవునికి అప్పచెప్పాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలని అర్థము. నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించాలి అంటే అర్థం ఏంటంటే మరణం వరకు నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ఉండాలి మరణం వరకు అని అర్థం అనమాట. నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకోవాలి. నీ ఆత్మను ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరంటే సహోదరి తమ ఆత్మల్ని దేవునికి అప్పచెప్పిన వాళ్ళకి కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. ఉదాహరణకి దావీదు ఏమన్నాడు చూడండి. కీర్తనలో 31వ కీర్తన 5వ వచనం దావీదు ఏమన్నాడు చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు కీర్తనలో 31:5 తీయండి. దావీదు ఏమన్నాడు చూడండి. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు దావీదు. చూసారా? నా ఆత్మను నీ చేతికి అంటే పూర్తిగా సరెండర్ అవుతాను నీకు, మరణం వరకు కూడా నీకు నమ్మకంగా ఉంటాను అర్థం అనమాట. తర్వాత రెండోది క్రీస్తు ప్రభు ఏమన్నాడండి. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది మరణ సమయం అంటే అట్లా ఉండాలి. మనం కూడా తండ్రికి అప్పచెప్పుకోవాలి శ్రమైన కష్టమైన జీవితాన్ని, ఆత్మను. మూడోది స్టెఫెన్ ఏమన్నాడండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. చూసారా? నాలుగోది పౌలు గారు ఏమన్నాడండి. పౌలు గారు ఏమన్నారు? అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 చూడండి. అపోస్తులైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చింది. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ, అదిగో శ్రమలో ఉన్నాడు ఆయన కూడా. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నేను నమ్మినవాడు, నమ్మకమైన వాడు దేవుడు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నమ్మిన వాడిని ఎరుగుతాను నేను ఆయనకు అప్పగించిన దానిని, అది ఏం అప్పగించాడు పౌలు గారు? దేవునికి తన ఆత్మను అప్పచెప్పాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆదరణ వరకు, క్రీస్తు వచ్చేంత వరకు లేదా మరణం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముకుంటున్నాను. నేను ఏదైతే దేవునికి అప్పచెప్పానో దేవుడు మరణం వరకు, నేను మరణించేంత వరకు, క్రీస్తు వచ్చేంత వరకు కాపాడుతాను నా ఆత్మ నేను క్రీస్తు దేవునికి సమర్పించుకున్నాను కాబట్టి ఆయన కాపాడుతాడు నన్ను మరణం వరకు అని చెప్తున్నాడు. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అది క్రైస్తవ జీవితం. మరణం వరకు నమ్మకం ఉండాలి. దావీదు ఒక ఎగ్జాంపుల్ కనపడుతున్నాడు ఆయన అన్న మాటను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు గొప్ప ఉదాహరణ. స్టెఫెను మనకు ఒక ఉదాహరణ. పౌలు గారు కూడా మనకు ఉదాహరణ. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మనం ఆ విధంగా మన ఆత్మలను మరణం వరకు క్రీస్తు వచ్చేంత వరకు తండ్రికి అప్పగించుకోగలమా? తండ్రిని దేవునికి అప్పగించుకోవాలి. అది గొప్ప జీవితం. అది దేవునికి మహిమకరమైన జీవితం. ఈ లోకంలో మనం దేవుని మహిమపరచాలి. ఈ లోకంలో మన తలాంతులను బట్టి దేవుని మహిమపరచాలి. మనకి ఇవ్వబడిన వస్తువులను బట్టి దేవుని మహిమపరచాలి. మనకి ఇవ్వబడిన సామర్థ్యాలను బట్టి దేవుని మహిమపరచాలి. ఆనందంలో దేవుని మహిమపరచాలి, దుఃఖంలో దేవుని మహిమపరచాలి, శ్రమలో దేవుని మహిమపరచాలి, మరణ సమయంలో కూడా దేవుని మహిమపరచాలి. మన ఆత్మలను తండ్రిని దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయనకు అప్పచెప్పుకోవటం ఎంతైనా న్యాయమే. ప్రభువైన యేసుక్రీస్తు మనకు చక్కటి మాదిరి. క్రైస్తవ జీవితానికి నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తర్వాత అపోస్తలులు, ఆ తర్వాత మొదటి శతాబ్ద క్రైస్తవులు. సహోదరులు, ఇదండి. మరి 3వ భాగం కూడా చూసాం మనం 4వ అధ్యాయంలో. దేవుని మహిమ కొరకు శ్రమపడ్డ, క్రైస్తవునిగా శ్రమపడ్డ చూసాం. మొత్తం 3 భాగాలు చేసాం. 4వ అధ్యాయాన్ని పూర్తి చేసాం. దయచేసి కంఠస్థ వచనాలు రాసుకోండి. 4వ అధ్యాయంలో కంఠస్థ వచనాలు, బైబిల్స్ ఉన్నవాళ్ళు 4వ అధ్యాయంలో కంఠస్థ వచనాలు రాసుకోవాల్సిందే కోరుచున్నాను.
4వ అధ్యాయము 11వ వచనం కంఠస్థ వచనము. 4వ అధ్యాయం 11వ వచనం కంఠస్థ వచనము. ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. అంతవరకు 4వ అధ్యాయం 11వ వచనం మొదటి భాగం వరకు కంఠస్థ వచనం. ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్టు బోధించు. అంటే నువ్వు బోధిస్తుంటే ఏ పుస్తకము, ఏ అధ్యాయము, ఏ వచనమో చెప్పాలి. నువ్వు బోధించిన దానికి పలానా అధ్యాయము, పలానా వచనం, పలానా పుస్తకం, పలానా వచనం చెప్పకపోతే ఇది దైవోక్తులను బోధించినట్టు కాదు. తర్వాత 2వ కంఠస్థ వచ్చినటువంటి 16 వచనం, 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహింపరచును. ఈ లోకంలో దేవుని మహింపరిచే జీవితం ఏంటంటే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం క్రీస్తువులే జీవించడం. క్రీస్తు దేవుని కుమారుడుగా జీవించాడు. మనం కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించడం, క్రీస్తులాగా జీవించడం, క్రీస్తులాంటి కుమారుల్ని పరలోకానికి వారసులను చేయాలనేది దేవుని సంకల్పము. క్రీస్తులాంటి కుమారుల చేత తన ఇంటిని నింపుకోవాలనేది దేవుని యొక్క అనాది సంకల్పము క్రీస్తు యేసునందు. అందుకని క్రీస్తువులే క్రైస్తవులుగా జీవించాలి. క్రైస్తవుల జీవితాన్ని బట్టే నేడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇక మరి వేరే ఏ జీవితము దేవునికి మహిమ కలగదు. ఆ తర్వాత 4:19 వచ్చిన కూడా కంఠస్థ వచ్చినవండి. 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి ఇష్టపూర్వకంగా. అది నిజమైన జీవితం, సార్థకమైన జీవితం. అప్పుడు మన జీవితం సార్థకమైనట్టు. అప్పుడు మనిషిగా మనం పుట్టినందుకు మన యొక్క పనిని నెరవేర్చినట్లు పూర్తి స్థాయిలో మరణం వరకు నమ్మకంగా ఉండి దేవునికి మనల్ని మనం అంకితం చేసుకోవటం. అప్పుడు నీ జీవితం సార్థకమైనట్టు. నీకు ప్రతిఫలం ఉంది. ఆ జీవితానికి బహుమానం ఉంది, శాశ్వతమైన జీవం ఉంది, శాశ్వతమైన మహిమ ఉన్నది, శాశ్వతమైన నివాసాలు ఉన్నాయి, శాశ్వతమైనటువంటి నిత్య జీవం కూడా దేవుని సన్నిధిలో ఉంది, శాశ్వతమైన స్వాస్థ్యం ఉంది దేవుని ఇంట్లో, దేవుని కుమారుడుగా, కుమార్తెగా. ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో మనం 5వ అధ్యాయాన్ని అంటే 6వ పాఠాన్ని కూడా నేర్చుకొని ఈ పుస్తకాన్ని ముగించి పేతురు రాసిన 2వ పత్రికలోనికి వెళదాం. ఈ విషయాలు దయచేసి గమనించండి, గ్రహించండి. డౌట్స్ ఉంటే అడగండి. అంతేకాదు నేర్చుకున్న విషయాలు ఇతరులతో కూడా పంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా వింటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.